హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ వ్లాగ్స్. ఇవాళ అయితే మనం మిల్కీ మష్రూమ్స్ కర్రీ అయితే చేద్దాము. చాలా యమ్మీగా ఉంటుంది అండ్ ఈజీ ప్రాసెస్ కూడా. సో ఆల్రెడీ మష్రూమ్స్ అయితే నీట్గా ఉన్నాయి కదా, సో మనం అయితే ఇలా చిన్న చిన్నగా పీసెస్ అయితే కట్ చేసేసుకుందాము. ఇంకా నెక్స్ట్ అయితే కర్రీలోకి అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ప్యాన్లో కొద్దిగా అయితే ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ కొద్దిగా పసుపు వేసాను. అవి వేసిన తర్వాత ఇంకా ఆనియన్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. సో అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. మొత్తం వేసిన తర్వాత మంచిగా అయితే ఫ్రై చేసేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు వేసాను. సో వేసి మంచిగా అయితే కలుపుకోండి. మనకు అవి కొద్దిగా ట్రాన్స్లూసెంట్ అయిన తర్వాత నెక్స్ట్ టమాటో అయితే వేస్తున్నాను. ఇక్కడ నేను తీసుకున్న మష్రూమ్స్కి 1 టమాటో అయితే సరిపోద్ది. సో మనము వాటరీ గ్రేవీ చేయట్లేదు కాబట్టి 1 టమాటో అయితే చాలు. నెక్స్ట్ అయితే నేను తీసుకున్న మష్రూమ్స్కి సరిపడా కారం ఉప్పు వేసాను. వేసి అయితే ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి మన గ్రేవీని అయితే. సో ఒక 2 మినిట్స్ సాటే చేసిన తర్వాత నేనైతే దీంట్లో పెరుగు వేస్తున్నాను. మీరు కావాలంటే క్రీమ్ వేసుకోవచ్చు. సో మష్రూమ్ క్రీమ్ కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్. బట్ నాకైతే ఇప్పుడు కర్డ్ అయితే అవైలబుల్గా ఉంది కాబట్టి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ అయితే వేసాను. లైక్ బిగ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ అయితే వేసాను. వేసేసి మంచిగా అయితే కలుపుకోండి. మనకు అది కొద్దిగా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత మనం తీసుకున్న కట్ చేసుకున్న మష్రూమ్స్ని అయితే దాంట్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మన గ్రేవీ అంతా మష్రూమ్స్కి అయితే మంచిగా పట్టుకోవాలి. సో అలా అయితే మిక్స్ చేసేసుకోండి. నేనైతే ఒక 2 మినిట్స్ మూత పెట్టి అయితే ఉడికించాను కర్రీని. సో చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే మనకి కొద్దిగా సపరేట్ అవ్వడం అయితే స్టార్ట్ అయ్యింది. సో ఇప్పుడైతే ఒకసారి చెక్ చేసుకోండి, లైక్ మష్రూమ్ మనకి మంచిగా ఉడికిందా లేదా అని. మీకు అది ఉడికినట్టు అనిపిస్తే కొత్తిమీర అయితే చల్లేసుకోండి. సో నాకు కూడా ఇక్కడైతే మష్రూమ్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. సో ఎండింగ్లో అయితే కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసాను. దిస్ ఈజ్ యమ్మీ గైస్. లైక్ మీరు రైస్లో తినొచ్చు, ప్లస్ చపాతీ పుల్కాస్ దేంట్లో అయినా కాంబినేషన్గా అయితే తినొచ్చు. చాలా బాగుంది కర్రీ అయితే, ప్లస్ హెల్తీ కూడా. హోప్ యూ లైక్ ది వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.